అండి అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇవాళ అయితే దోసకాయ నువ్వుల పచ్చడి చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇది అందరం చేసే పచ్చడేనండి. నేనేమి కొత్తగా చేయట్లేదు. కాకపోతే తెలిసిన వాళ్ళని చకచకా చేసేసుకుంటాం. తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదండి. వాళ్ళ కోసం అయితే ఈ చిన్న వీడియో అండి. ఫస్ట్గా మూకుడి స్టవ్ మీద పెట్టుకుని వేడయ్యాక నువ్వులు వేసుకుని వేగించుకోవాలండి. ఇంకా దోసకాయ కడుక్కుని ముక్కల కింద ఫీల్ తీసేసుకుని ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక ముక్కను మాత్రం టేస్ట్ చూసుకోండి, ఎందుకంటే దోసకాయ ఒకసారి చేదుగా ఉంటుంది. నేను తీసుకున్న దోసకాయ బాగానే ఉందండి. ఇంకా స్టవ్ మీద మూకుడు పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి, ఎండుమిర్చి, జీలకర్ర, చింతపండు, వెల్లుల్లి రబ్బలు వేసుకుని మగ్గించేసుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయలో సగం ముక్కలు తీసుకుని వేసుకున్నాను. దాంట్లోనే ఉప్పు, పసుపు కూడా వేసేసుకోవాలండి. ఇంకా ముందుగా నువ్వులు వేగించుకున్నాం కదా, అవి అయితే మిక్సీ పట్టుకున్నాను. దాంట్లోనే మన ఈ దోసకాయ ముక్కలు, పచ్చిమిర్చి మగ్గించుకున్నవన్నీ వేసేసుకుని మిక్స్ చేసుకున్నాను. ఆ పచ్చడిలోనే మళ్ళీ కొన్ని దోసకాయ ముక్కలు ఉంచాను కదా, అవి కూడా కలిపేసి కచ్చాబచ్చా పట్టేసాను. ఇంకా తాలింపు వేసుకున్న మన ఇష్టం వేసుకోకపోయినా పర్వాలేదు, కానీ నేను వేసాను. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు వేసానండి. తాలింపు వేసి పచ్చడి నవ్వుతా కలిపేసాను. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను. ఇంకా పచ్చడి టేస్ట్ అయితే అద్దరిపోయిందండి. కొంచెం నెయ్యి కానీ గానుగ నూనె కూడా వేసుకుని తింటే అద్దరిపోతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.